హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పటివరకు పెండింగ్ బిల్లులు ఎవరికి జమ అయ్యాయి, ఇంకా ఎవరికి జమ కాలేదు, అలాగే జమ కాని వారికి ఎప్పుడు పూర్తి స్థాయిలో నిధులు అందుతాయి అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పెన్షనర్లకు మరియు సిపిఎస్ విధానంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిఏ మరియు డిఆర్ అరియర్స్ నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నగదు బదిలీ ప్రక్రియ సంబంధించినటువంటి వీడియో గతంలోనే ఒక వివరంగా అయితే మనము ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగిందనమాట. సో, దాని ద్వారా చాలామందికి మన మిత్రులకు, సో, ఉద్యోగ పెన్షన్ మిత్రులకు సమాచారం అయితే అందిందనమాట. అయితే ఆ వీడియో చూసిన తర్వాత అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ మిత్రులు తమకు ఎదురవుతున్న రకరకాల సందేహాలను, సమస్యలను కామెంట్ రూపంలో అయితే అడిగారు. వీలైనంత మంది వరకు వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వలేం కాబట్టి అందరికీ దాదాపు ఒకే రకంగా సమస్య ఉండడంతో ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క వివరణను మరింత విస్తృతంగా మీ ముందుకైతే తీసుకురావటం జరిగింది. సో, ప్రస్తుతం మనకు అందుతున్న తాజా అధికారిక సమాచారం ప్రకారంగా ఈ ప్రక్రియలో ఉన్న ప్రతి చిన్న అంశాన్ని మనమైతే ఇప్పుడు విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము. సో, వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి స్పష్టత అయితే వస్తుంది. ముఖ్యంగా మీరు అడిగే ప్రశ్నలలో మీ సర్వీస్ వివరాలు, రిటైర్మెంట్ తేదీ వంటి సమాచారం ఉంటేనే ఖచ్చితమైన సమాధానము మనకు రావడం జరుగుతుంది. కాబట్టి పూర్తి వివరాలతో మీ సందేహాన్నయితే ఈ వీడియోలో కూడా తెలియజేయగలరు. ఇక పెన్షన్ మరియు అరియర్స్ క్రెడిట్‌కి సంబంధించి పెన్షనర్లకి ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ప్రధానంగా అందరూ అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న, మాకింకా డీఆర్ అరియర్స్ నగదు జమ కాలేదు. ఎప్పుడు పడతాయి అని అయితే అంటున్నారు. మరి దీనికి సమాధానం ఏమిటంటే సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్రూవల్ అయ్యి సో, అప్రూవల్ అయిపోయి ఉన్నట్లయితే అటువంటి వారందరికి ఖచ్చితంగా నగదనేది అందుతుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేదా బ్యాంకు సెలవుల వల్ల ఇప్పటివరకు నగదు రాని వారు రేపు సోమవారం లేదా మంగళవారం అంటే నిన్న, ఈరోజు వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా మీ అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. అంటే నిన్న కొంతమందికి, ఈరోజు మిగిలిన వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఎవరికి అంటే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఎవరికైతే బిల్లులు అప్రూవల్ అయి ఉన్నాయో వారికైతే ఏమి డోకా లేదనమాట. నిధులు అనేవి ఉన్నాయి కాబట్టి సరిపడా ఖచ్చితంగా వారి యొక్క బిల్లులు అప్రూవల్ అయిన అమౌంట్ వరకు జమ కావడం జరుగుతుంది. అయినా కూడా పడకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అనే సందేహం మీకు రావచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్ర ఆర్థిక శాఖ వారు సీఎఫ్ఎంఎస్ సైట్‌ను మళ్ళీ ఓపెన్ చేయడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ప్రస్తుతం కొత్త బిల్లులు అప్‌లోడ్ చేయడానికి సైట్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం లేదు. కానీ ప్రత్యేక అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అనుమతి అనేది వచ్చిన వెంటనే బిల్లులన్నీ కూడా యాడ్ అవుతాయి. అంతవరకు మీరు చేయవలసిందల్లా మీ కార్యాలయంలోని డీడీఓని కలిసి మీ బిల్లులు పరిస్థితి వెరిఫై చేయించుకొని, అక్కడ ఒకవేళ ఏమైనా పెండింగ్‌లో ఉంటే వెంటనే సంబంధిత ఏటీఓ లేదా ఎస్టీఓ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని, అప్లికేషన్ ఫామ్‌ని సమర్పించడం చాలా అవసరము. ప్రభుత్వ ప్రభుత్వము అనుమతి ఇవ్వగానే మీ బిల్లులను ప్రాసెస్ చేసేలాగా ముందస్తుగానే చర్యలు తీసుకోవడం అనేది
మంచిది. మరొక సున్నితమైన మరియు ముఖ్యమైన సందేహం ఏమిటంటే, ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరియు వారి తర్వాత పెన్షన్ పొందుతున్న ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరూ మరణించినట్లయితే, ఆ బకాయిలను వారసులు ఎలా తీసుకోవాలి? ఇటువంటి సందర్భాల్లో వారి బ్యాంక్ ఖాతాలు ఇప్పటికే క్లోజ్ అయి ఉంటాయి. కాబట్టి నగదు నేరుగా జమ కాదు. సాధారణంగా పెన్షనర్ చనిపోయినప్పుడు డెత్ రిలీఫ్ అనే మొత్తాన్ని ఏ నామినీ అయితే తీసుకుంటారో అదే నామినీకి ఇప్పుడు ఈ యొక్క ఎస్టీఓ గారిని సంప్రదించి ఆ నామినీ గారు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు అందజేయాలి. ఒకవేళ డెత్ రిలీఫ్ కూడా తీసుకోకుండా ఉంటే వెంటనే రెవెన్యూ అధికారుల నుండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొంది అందులో అథారిటీగా ఉన్న వ్యక్తి ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్ పెన్షనర్ మరణించి ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే ఉన్న సందర్భంలో కూడా జాయింట్ అకౌంట్ లేకపోతే నగదు జమ కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే సో, ఎప్పుడూ పెన్షనర్లు జాయింట్ అకౌంట్ కలిగి ఉండటమే శ్రేయస్కరం అని చెప్తూ ఉంటారు. ఒకవేళ అకౌంట్ క్లోజ్ అయి ఉన్నట్లయితే ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షనర్ అకౌంట్ వివరాలను ఎస్టీఓ లేదా ఏటీఓ గారికి అందజేసి అప్డేట్ చేయించుకోవాలి. చాలామంది 2022 నుండి 2025 మధ్య కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు తమకు ఒక్క పైసా కూడా జమ కాలేదని వాపోతున్నారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు సర్వీస్‌లో ఉన్న కాలానికి సంబంధించినటువంటి డీఏ అరియర్స్ మీ యొక్క జీపీఎఫ్ అకౌంట్‌లో జమ అయ్యి ఉంటాయి. గతంలో ఈ బిల్లులను జీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయడానికి 3 విడతలుగా ప్రయత్నించినప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల అవి రిజెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ బిల్లులను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు అవి సమస్యలుగా ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మీ డీడీఓ కార్యాలయానికి వెళ్లి మీ యొక్క జీపీఎఫ్ స్టేట్‌మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ జమ కాకపోతే సీఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ యొక్క బిల్లును అప్‌లోడ్ చేసేలాగా మీరు మీ యొక్క డీడీఓ ద్వారా ఆహ్, డీడీఓ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. కాబట్టి అమౌంట్ తక్కువగా వచ్చిందని కొందరు, ఎక్కువగా వచ్చిందని కొందరు అడుగుతున్నారు. దీనికి కారణం ఈ డీఆర్ అరియర్స్ జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు ఉన్న 30 నెలల కాలానికి సంబంధించినవి. సో, వీరు ఆ 30 నెలల కాలంలో ఎన్ని నెలలు సర్వీస్‌లో ఉన్నారు మరియు ఎన్ని నెలలు పెన్షనర్‌గా ఉన్నారు అనే దానిపై మీ యొక్క అమౌంట్ అనేది ఆధారపడి ఉంటుంది. మీరు సర్వీస్‌లో ఉన్న కాలానికి డీడీఓ ద్వారా పెన్షనర్‌గా ఉన్న కాలానికి ఎస్టీఓ ద్వారా విడివిడిగా నగదు ఆహ్, పొందుతుందనమాట. అందుకే మీకు ఒక భాగమే క్రెడిట్ అయి ఉండవచ్చు. సో, ఇక 60 నెలల కాలానికి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం 30 నెలలకు సంబంధించిన బకాయిలను మాత్రమే క్లియర్ చేస్తోంది. సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే 2023లో హెడ్ ఆఫ్ అకౌంట్ మారడం వల్ల కొన్ని బిల్లులు ఫార్వర్డ్ కాలేదు. వాటిని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రాగానే సరిచేస్తారు. మొత్తానికి సో, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కష్టార్జితం ఎక్కడికి పోదు. రేపు కార్యాలయాలు తెలిసిన తర్వాత అంటే ఈరోజు జమ కాని వారు రేపటి రోజున సంబంధిత అధికారులను సంప్రదిస్తే మీ సమస్య తప్పనిసరిగా అయితే పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం నుండి మరిన్ని అప్డేట్ రాగానే మీకు వెంటనే తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.